వెంకటాచలం మండలం చెముడుగుంటలోని సీడ్స్ కళ్యాణ మండపంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతుందని మంత్రి ఆనం, ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి, యువతకు ఉపాధి, రైతుకి వ్యవసాయం కరువైందన్నారు. ఏదేమైనా సరే నాయకులు కార్యకర్తలు 5 సంవత్సరాలు జైలుకి పోయారు, ఆస్తుల్ని వీడి పెట్టుకున్నారు, భూములు రికార్డ్స్ మార్పించిన నిలబడ్డారు, పోరాటం చేశారు, అన్ని కష్ట నష్టాలు నిలబడ్డారు. ఈరోజు మళ్ళీ నన్ను గెలిపించారు. మీ రుణం నేను మర్చిపోలేని చెప్పి రుణం తీసుకోలేని అంటే ఇప్పటికీ మనం మన నియోజకవర్గం దీన్ని అభివృద్ధి చేయాలి, మన జిల్లా అభివృద్ధి కావాలి, రాష్ట్రం అభివృద్ధి, దీంట్లో రాజకీయం. సేమ్ టైం లాస్ట్ 5 years నియోజకవర్గం నలిగిపోయింది. ఒక రకంగా కాదు, తిరుమలంపాడు హై లెవెల్ టెండర్ పిలిపించి, అది ఎందుకంటే 2015లో వరదలు వచ్చాయి. అప్పుడు హై లెవెల్ గురించి టెండర్ పిలిపించి మెటీరియల్ కలెక్ట్ చేసి పని మొదలు పెట్టారు. మన బిడ్డ, మన అన్న, మన మేనమ్మ, ఎవరన్నా మన బిడ్డయ్య కోర్టు కెప్టెన్ ఈ ఫోన్లో మనోడు కనిపిస్తాడు. మనోడు కాంతారాలో ఉన్నాడు కదా విలను, ఆయన కనిపిస్తాడు. కాంతార సినిమాలో అటువంటి పనులన్నీ చేసి ఈరోజు అనుభవిస్తున్నావు. దురదృష్టం. ఇప్పటికి కూడా నువ్వు నీ కుటుంబం చెడిపోవాలని మేము కోరుకోం. నీకు ఒక రాజకీయ గుణపాఠం ఉండాలని ఒకటే కోరుకుంటాం, కానీ నువ్వు నాశనం అయిపోవాలా, నీ కుటుంబం నాశనం అయిపోవాలని చెప్పి ఏ రోజు నేను కోరుకోం. శత్రువు కూడా చెడిపోవాలని చెప్పేసి కోరుకోం. అది ఎన్టీఆర్ గారి దగ్గర పెద్ద ఆయన ఎన్టీ రామారావు గండిపేటలో ట్రైనింగ్, వారం రోజులు గండిపేటలో ట్రైనింగ్ తీసుకున్నాడు. కోఆపరేటివ్ బ్యాంక్ అయిపోయిన తర్వాత 91 జిల్లా అధ్యక్షుడు సారా వ్యతిరేక ఉద్యమంలో ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చాం. భారీ బహిరంగ సభ బిఆర్ కాలేజీలో, భారీ బహిరంగ సభ, మహిళా సదస్సు మన ఇంట్లోనే ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చి ఏసీ స్టేడియంలో మహిళా సదస్సు. ఎన్టీఆర్ గారు ఆయన నాకు ఒకటి గుర్తుంది, జిల్లా అధ్యక్షుడు కూర్చున్నప్పుడు ఒక మాట అనేవాడు, చూడండి బ్రదర్ని చూసి నేర్చుకోండి అనేవాడు. నన్ను చూపించి ఎట్ట పోరాటాలు చేస్తాడు నేర్చుకుని అనేవాడు. గోదావరి జిల్లాలో వాళ్ళ జిల్లా అధ్యక్షుడు కూర్చున్నప్పుడు ఆయన కామెంట్ మనవాడితో పలికిలే, ఆయన పాపం ఈ ల్యాండ్ బినామీలు చేసిన వాళ్ళు, గ్రాబేజ్ చేసిన వాళ్ళు డబ్బు పెట్టి రండి అని ఆమె కడుపుని పిలిచి, అయ్యా నువ్వు నా 1000 కోట్లు కాదు 100 కోట్లు అన్నాడని చెముడుగుంటల కాట, నల్లపాడెం 16 ఎకరాలు, పొల్కూరు మండలం ఐటీ కంపెనీ పేరుతో మరుపూర్లో 60 ఎకరాలు, ఎకరం 30 లక్షలు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు 60 ఎకరాలు, రామదాస్ కంట్రీలో అల్లుడికి 57 ఎకరాలు. రేపు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది.
కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. ఈరోజు అల్లుడి కోసం జీవో 1,20,00,000 ఎకరా చేసి 1,20,00,000 15 లక్షలకి అల్లుడికి జీవో అర్ధరాత్రి జడెంఏ వేసి అది ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తాడు. తెల్లారి లోపల అల్లుడు ఆ బినామీ కంపెనీలో సీఈఓగా మారిపోతాడు. ఒక కొమ్మరపూడి హైవే పక్కన 19 ఎకరాల 30 సెంట్లు ఈయన శిష్యుడు శ్రీనివాస్ అని చెప్పేసి దాన్ని రికార్డు మార్పిచ్చేసేసుకుంటాడు. ఒక స్వాతిముత్యం మనం లోకాయుక్త కేస్తే సస్పెండ్ అయిపోయింది. ఒక వీర వసంతరాయుడు సస్పెండ్ అయిపోయినాడు. ఒక ప్రసాద్ ఎంఆర్ఓ 3 తహసీల్దార్లు సస్పెండ్ అయిపోయినాడు. ఎప్పుడన్నా మన వల్ల ఒక చిన్న తలారి సస్పెండ్ అయినాడా, ఒక ఏఈ సస్పెండ్ అయినాడా? మనం చేసిన పాపాల వల్ల, నువ్వు చేసిన పాపాల వల్ల ఒక్క లిక్కర్ డంప్స్ మొన్న ఎలక్షన్లో 2 డంపులు ఇరువురు పన్నపాడు ఎంతమంది జైలుకి పోయినారు? దాదాపు 10-12 మంది జైలుకి పోయినారు. ఎంతమందికి ఉద్యోగాలు పోయినాయి? అక్కడ ఈ కాకుటూరులో ల్యాండ్ రికార్డ్స్ మార్చినందువల్ల రెవెన్యూ సిబ్బంది ఎంతమంది సస్పెండ్ అయినారు? ఇటువంటిది బహుశా నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇన్ని ఘోరాలు నేరాలు జరగలే. ఇన్ని ఘోరాలు. కానీ మీరందరూ నిలబడ్డారు. ఎక్కడ ఒక్కరు కూడా అటు ఇటు పోకుండా నిలబడ్డారు. ఒక పెంచిన స్వామి పొదలకూరు అక్రమ కేసు పెట్టి జైలుకి పంపించాడు. ఒక మండపం కృష్ణ ఆయన మరో 4 కలిసి పంచాయతీకి సర్పంచ్కి నామినేషన్ వేశాడని ఎస్ఐ వచ్చాడు, ఎక్కించుకున్నాడు, పోలీస్ స్టేషన్లో పెట్టాడు. ఎందుకు నన్ను అరెస్ట్ చేశాను సార్ అంటే, ఇదిగో నువ్వు కర్ణాటక ముందు తెచ్చావు. ఆయనకి నెల్లూరు ముందు తెలియదు. కర్ణాటక సీసాలు 4 చూపించారు, జైలుకి పంపించారు. 70 ఓట్లతో ఓడిపోయినాడు. ఇక నేదురుమల్లిలో రవీంద్ర నాయుడు హరిబాబు ఒక గిరిజన్ ఏఈ చెప్తే ఇక్కడున్న కోర్సు పక్కకు మార్చేసుకోమంటే వేసుకో, నువ్వే లేబర్ పెట్టుకో అంటే ఆ ఎస్టీని జైలుకి పంపించి ఎస్టీని ప్రోత్సహించింది రవీంద్ర నాయుడు కూడా జైలుకి పంపిస్తే ఆయన జీవితంలోకి ప్రవేశించి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు నేనేది శోభనం చేయించేదని నేను అట్లనే మావి అటాక్ కౌంటర్ అటాక్. ఇప్పుడు ఏంటి కర్మ, ఆ భాష లేక వస్తున్నాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్ బాబు కలిసి ముందుకు పోతున్నాం. అనేక సందర్భాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో అనేక విషయాలను ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు వారు మాట్లాడేటప్పుడు వారి అన్ని విషయాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఒక విషయం మనం అందరం ఆలోచించాలి. ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ విభజన అనేటువంటిది జరిగి ఇవాళ నూతన ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంలో ఇవాళ ఉండేటువంటి పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఏ రాష్ట్రానికైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టాన్ని తీసుకురావడానికి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు ఎన్ని దశాబ్దాలు శతాబ్దాలు మారినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి నిర్ధారించడానికి చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఇవాళ మన ప్రభుత్వం చంద్రబాబు గారిని నాయకత్వంలో జరుగుతుంది. అదేవిధంగా మరొక మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.